నమస్తే. ఐబొమ్మ రవి కొన్ని రోజులుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. సినీ ఇండస్ట్రీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది ఐబొమ్మ రవి గురించి. ఏంది విషయం అంటే సినిమాలను పైరసీ చేస్తున్నాడు అనేది విషయం. ఇక ఆయనను అరెస్ట్ చేసిండ్రు. ఇప్పటికే 3 రోజులు అంటే 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. 3 రోజులు అయిపోయింది విచారిస్తున్నారు. అంటే వాస్తవంగా ఏంటంటే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐబొమ్మ రవికి మద్దతు ఎవరెస్ట్ శిఖరం అంత వస్తుంది, మామూలుగా వస్తలేదు. విచిత్రం ఏంటంటే తమాషా ఏంటంటే సినీ ఇండస్ట్రీలోనే కొందరు నటులు ఐబొమ్మ రవికి మద్దతు తెలుపుతున్నారు. శివాజీ కానీ సివిఎల్ నరసింహారావు వెంకీ సినిమాల తండ్రి పాత్రలో ఉంటాడు ఆయన కానీ ఇట్లా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. మరి అంతే కదా, వాళ్ళ నాయన కూడా ఈరోజే అన్నాడు, ఆ నిర్మాత సి కళ్యాణ్ ఉన్నాడు కదా ఆయన ఉండి ఎన్కౌంటర్ చేయాలన్నాడు గతంలో అంటే 4-5 రోజుల క్రితం. అయితే కౌంటర్ వేసిండు ఆయనకు. అసలు ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే సి కళ్యాణ్నే చేయాలంటున్నాడు. ఎవరు? ఐబొమ్మ రవి తండ్రి. ఎవరు తీయమన్నాడు అని అన్ని కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నాడు? ప్రేక్షకులు కోరుకున్నారా? ప్రజలు కోరుకున్నారా? ఎవరు తీయమన్నారు? వాళ్ళ రక్తం ఎందుకు తాగమన్నారని ఐబొమ్మ రవి కూడా ఇప్పుడు మద్దతు తెలుపుతున్నాడు. ఈయన తరపున ఐబొమ్మ రవి తరపున ఎవరైతే వాదిస్తారో లాయర్కు డబ్బులు కూడా ఖర్చు పెడతా అని స్వయంగా చెప్పిండు. ఇట్లా ఐబొమ్మ రవికి రోజుకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే వ్యవస్థల లోపాలు ఉన్నప్పుడే పుట్టుకొస్తుంటాయి కొందరి సినిమాల్లో. విలన్ల యొక్క అరాచకాలు ఎక్కువైనప్పుడు, దోపిడీ ఎక్కువైనప్పుడు హీరోలు పుట్టుకొచ్చినట్లు వ్యవస్థలో కూడా అప్పుడప్పుడు హీరోలు పుట్టుకొస్తుంటారు. అది ఏదైనా కానీ ఇప్పుడు హిడ్మా లేకపోతే మావోయిస్ట్ ఉద్యమం కూడా గంతే కదా. వ్యవస్థల లోపం, పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క అరాచకాలు ఇవన్నిటి వల్లనే హిడ్మా పుట్టుకొచ్చిండు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఈ అరాచకం, ఈ దోపిడీ వల్లనే ఐబొమ్మ రవి పుట్టుకొచ్చిండు. పార్శ్వాలు వేరే ఉండొచ్చు, కోణాలు వేరే ఉండొచ్చు, కానీ ఇద్దరు కూడా సిద్ధాంతాలు గవే. దోపిడికి వ్యతిరేకంగా వచ్చారు ఇద్దరు. అందుకే ఇవాళ ప్రజల మద్దతు ఉంది ఐబొమ్మ రవికి. ఇక్కడ మనకు ఒక వార్త కూడా వచ్చింది, దాన్ని చదివితే మనకు కూడా పర్టిక్యులర్గా ఏంది దాని కథ ఏంది అనేది ఇంకా మనం చెప్పొచ్చు. పైరసీ వర్సెస్ పరిశ్రమ, ఇది ఎవరి తప్పు అనేది ప్రధానంగా ఒక హెడ్డింగ్ అనిపిస్తుంది మనకు. ఖర్చు లేకుండా తేలిగ్గా అందుబాటులోకి వచ్చే సౌకర్యాల వైపు జనం మొగ్గు చూపుతారు. ఇలాంటి సందర్భాల్లో చట్టాన్ని కూడా దాటేస్తారు. మెజారిటీ ఈజ్ లా అనే మాటకు జై కొడతారు. ఐబొమ్మ విషయంలో ఇదే జరుగుతుంది. చట్టం సంగతి మాకెందుకు, ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం, మాకు అదే చాలు అనుకునే ప్రేక్షకులు అందరూ ఐబొమ్మ అభిమానులే అంటారు. చట్టాన్ని అందరు గౌరవిస్తారండి. సినిమాలు ఫ్రీగా వస్తున్నాయి కదా, ఫ్రీగా చూస్తున్నాం కదా అని ఎవరేం అనుకోవట్లేదు. ఇలా సినిమా టాకీస్లో చూస్తేనే ఎవరికైనా చూడాలనిపిస్తుంది, చూసినట్టు ఉంటుంది ఎవరికైనా సరే. మరి ఎందుకు పోతలేరు సినిమా టాకీస్ల కంటే? అడ్డగోలుగా రేట్లు పెంచినందుకే సినిమా టాకీస్లకు పోతలేరు. అంతే తప్ప చట్టం మీద అందరికి గౌరవం ఉంటుంది, అందరి చట్టాన్ని గౌరవిస్తారు తప్ప కేవలం ఫ్రీగా వస్తుంది కదా ఐబొమ్మలని ఉండరు. ఆడ సినిమా టికెట్ రేట్లు అడ్డగోలుగా ఉన్నాయి కాబట్టి ఐబొమ్మకు అలవాటు పడిపోయారు జనాలు. 100 రూపాయలు ఖర్చు చేసి సినిమాలు చూసే కష్టాన్ని తప్పించిన పైరసీ వారి కంటికి తప్పుగా అనిపించడం లేదు. 100% అనిపించదు. 100% అనిపించదండి. మరి మీరు రక్తం తాగుతుంటే మరి చూస్తూ ఊరుకుంటారా? వేరే ప్రత్యామ్నాయం చూసుకోరా? ఇలా సాధారణ యువత ఆదరణ ఐబొమ్మకు వరమైంది. ఈ నేపథ్యంలో ఐబొమ్మ సృష్టికర్త ఇమ్మడి రవి అనూహ్య అరెస్టు పెద్ద సంచలనాలనే రేపింది. మీడియాలో ప్రధాన వార్తగా రవి అరెస్టు అనంతర కథనాలు వరుసగా వస్తున్నాయి. వరుసగా కాదు, అదే నడుస్తుంది చర్చ. ఇప్పుడు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒకటే చర్చ ఏంటంటే హిడ్మా గురించి నడుస్తుంది, ఐబొమ్మ రవి గురించే నడుస్తుంది. పైరసీదారుకు ఇంత మద్దత. ఆయనను పట్టుకున్నందుకు పోలీసులను సినీ వర్గాలు ప్రత్యేకంగా కలిసి అభినందించాయి. తెలుగు సినిమాకు పట్టిన పైరసీ గ్రహణం వీడిందని అవి సంబరంగా ఉన్నాయి. ఓ నిర్మాత ఆవేశం ఆపుకోలేక ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశాడు. మరోవైపు ఐబొమ్మ లాంటి పైరసీ పనులను నిర్మాతల అత్యాశ కారణమని సినిమా అభిమానులు రవిని వెనుకేసుకొస్తున్నారు. రవికి వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చనే సాగుతుంది. ఇందులో రవి వైపు నిలిచే వారిదే పైచేయి కావడం గమనార్హం. 100% రవే గెలిచిండ. ప్రజల మద్దతు సినీ నిర్మాతలకు, సినీ ఇండస్ట్రీకి లేదు, రవికే ఉంది. ఇలా సంబరపడుతున్నారు ఎవరు? సినీ ఇండస్ట్రీ నేతలు. ఇంకా పట్టుకున్నారు అయిపోయిందని. మరి మీకు ఏమైనా బుద్ధి ఉందా అంటే నాకు అర్థం కాదు. సినిమా రేట్లు అడ్డగోలుగా పెంచుకుంటారు ప్రభుత్వాల దగ్గరికి పోయి. వారం 10 రోజులలోనే మీరు పెట్టున్న పెట్టుబడి అంతా రప్పించుకోవడానికి ప్రజల రక్తం తాగుతున్నారు. సిగ్గుపడతలేరా? ఇలా దొరికిండని
ఇలా సజ్జనార్ పక్కన కూర్చొని పెద్ద పెద్ద డైలాగులు కొడుకుంటున్నారు. రవికి వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చనే సాగుతుంది. ఇందులో రవి వైపు నిలిచే వారిదే పైచేయి కావడం గమనార్హం. మొబైల్ ఫోన్లలో యూట్యూబ్ వీడియోలు చూసేవారే ఎక్కువగా ఐబొమ్మ ద్వారా కొత్త సినిమాలు చూస్తుంటారు. ఇళ్లలో వైఫై ఉండి పెద్ద టీవీలో ఓటీటీకి డబ్బులు చెల్లించి సినిమాలు చూసేవారు దీన్ని పట్టించుకోరు. ఇక ఐబొమ్మ పాపులారిటీకి కారణం ఏంది? ఐబొమ్మ రవి వ్యక్తిగత వివరాలు, పైరసీ చేసే ఆయన అమోఘమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలిసాక ఆయన చేసిన చట్ట వ్యతిరేక పనులకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. వందల కోట్ల పెట్టుబడితో సినిమాలో తీసి అధిక రాబడి కోసం ప్రీమియర్ షోలకు మొదటి వారాల్లో టికెట్ రేట్లు అడ్డంగా పెంచేసి నిర్మాతలు ప్రేక్షకులను దోచేస్తున్నారు. ఎప్పుడు చూసినా సినిమా అదే. స్పెషల్ షో చూడాలనే క్రేజీని యూత్లో పెంచి సినిమా వాళ్ళు లాభపడుతున్నారు. దీనికి 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. నాకు ఇది చదివినాక మాట్లాడతావు. ఈ వ్యవహారం అంతా చేతిలో డబ్బు లేని సినీ అభిమాని మనసు నొచ్చుకునేలా తయారైంది. రిలీజ్ అయిన 2 రోజుల్లోనే ఆ సినిమా తన చేతిలో స్మార్ట్ ఫోన్లలో దొరికిపోవడంతో సామాన్య ప్రేక్షకుడికి అంతకన్నా కావాల్సిందేముంది? ఇది రవి ఐబొమ్మ పాపులారిటీకి విజయానికి కారణం అంటే సినిమా విడుదలైన 2-3 రోజులలోనే యువత చూడాలనే ఆశ ఉంటుంది. అభిమాన హీరో అనో లేకపోతే సినిమా పిచ్చి ఉన్నోళ్ళకు. వీళ్ళు ఏం చేస్తారు? అడవులుగా రేట్లు పెంచుతారు. సినిమా టికెట్ రేట్లు 800, 1000, 600, 1200 ఇట్లా పెంచితే ఏడో చూస్తారండి. ఇక లోపలికి పోయినాక ఇంత థమ్స్అప్ లేకపోతే సమోసాలో పాప్కార్న్ తిందామంటే అవి కూడా రేట్లు 300, 400. ఇంకా విచిత్రం ఏంటంటే ఇలా సినిమా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు కదా. ఇదే ప్రీమియర్ షోలల్లో సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే ఆమె వివాహిత చనిపోతే ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టలేదు మీరు? ఇదే సజ్జనార్ కానీ లేకపోతే గతంలో ఉన్న సివి ఆనంద్ కానీ సినీ నిర్మాతలను పక్కన కూసబెట్టుకొని ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? వాళ్ళ ప్రాణాలు కావా? మీకు నష్టం వచ్చిందని ఇలా మాట్లాడుతున్నారు. పోలీసులు ఏందని నాకు అర్థం కాదు. పోలీసులు అందరికి సమానం కాదా? చట్టాలు అందరికి సమానం కాదా? పోలీసులు ఇప్పుడు గతంలో అత్యాచారాలు జరిగిన వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను పక్కన పెట్టి కూర్చొని మాట్లాడినరా? ఇట్లే ప్రెస్కు లేకపోతే హత్యలకు గురైన కుటుంబ సభ్యులను పెట్టుకొని మాట్లాడినరా? ఇలా సినీని హీరోలను, దర్శకులను, నిర్మాతలను పెట్టుకొని మాట్లాడుతున్నాం అంటే ఎవరికి చుట్టమైంది ఇప్పుడు చట్టం? అందరికి సమానం ఏడుంది? సిగ్గుపడాలి నిజంగా. ఆరోపణలు నిజమైతే విజింతే శిక్షలు అంట. ఏం నడిపే శిక్షలు ఏముంటాయి? వస్తాడు బయటికి వస్తాడు అంటే పెద్ద ఏముంది? ఆ శిక్షలే ఉంది. ఏం కాదు సజ్జనార్ తోటి ఉతదే ఊదుగాల పీరులేవు ఆయనతోటి. సినిమా పైరసీకి అత్యధికంగా 3 ఏళ్ల జైలు శిక్ష, సినిమా నిర్మాణ ఖర్చులో 5% మేరకు జరిమానా అని సినిమాటోగ్రఫీ యాక్ట్ 2023లో ఉంది. తన ప్రసారాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి కోట్లు సంపాదించాడని వార్తల్లో ఉంది. ఆగస్టు 2025లో ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేటింగ్ బిల్లు వచ్చింది. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తే 2 ఏళ్ళు జైలు, 50 లక్షల జరిమానా విధించవచ్చు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణలపై పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటపడవచ్చు. అయితే తాను ఒంటిగాడినని మీకు తోచిన శిక్ష వేసుకోండి అని రవి అన్నింటికి సిద్ధపడ్డట్లు మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. రవి అన్నింటికి సిద్ధపడ్డట్లే తెలుస్తుంది. ఆయనకు జరిగిన అవమానాలు లేకపోతే ఇంకేదైనా కష్టాలు ఏదైనా కానీ ఆ అవమానాల వల్ల పడ్డ ఇబ్బందుల వల్ల అన్నీ వదిలేసిండు. తల్లిదండ్రులను వదిలేసిండు, భార్యను వదిలేసిండు, అందరిని వదిలేసిండు. ఏం చేసుకుంటారని ఇప్పుడు సజ్జనారికి ఏం తెలియక బెయిల్ వచ్చి ఉత్తదేనంట కేసు. ఇది ఏం కాదంట. దీంతో ఉత్తదే బెయిల్ వస్తుందంట. బెయిల్ రాకుండా పీటీ వారెంట్ పెడుతున్నాడు అంటే ఇంకో కేసులు 2-3 కేసులు పెట్టి బెయిల్ రాకుండా అందులోనే ఉండేటట్లు చేస్తున్నాడు. ఎవరు? సజ్జనార్. ఇది ఉత్త కేసే ఏం లేదు. ఇది ముందలపడేది ఏం లేదు. సినీ నిర్మాతలు ఒక 2-3 రోజులు సంఘాలు గుద్దుకునేది తప్ప పెద్దగా ఏం కాదు. ఇప్పుడు హీరో అయిపోయాడు ఆయన. కొల్లగొడుతున్నది పైరసీయేనా? సినిమా పైరసీ ఒక అంతర్జాతీయ నేరపూరిత జాడ్యం. టెక్నాలజీలో ఆరితేరిన వాడు నెట్లో ఎన్ని అడ్డదారులైనా సృష్టించగలడు. చట్టం ముందు నేరస్తుడైన రవి జైలు నుంచి బయటికి రాకుండా పైరసీ భూతాన్ని ఆడించే మరో మాంత్రికుడు వస్తాడు. 100% వస్తాడు. సినిమా రేట్లు అందుబాటులోకి వచ్చేదాకా సామాన్య జనం వారికి జై కొడతారు. ఇది 100%. సినిమా రేట్లు ఎప్పుడైతే ఇవాళ రాజు ఎడ్స్ రాంబాయ్ అనే సినిమా వచ్చింది. సింగిల్ స్క్రీన్ 99 అంట, మల్టీప్లెక్స్ 105 అంట. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అసలు ఎవరు ఫోన్లలో చూడాలని ప్రయత్నం కూడా చేస్తలేరు. అసలు నాకు అర్థం కాదండి. ఫోన్లో ఇంత చిన్న స్క్రీన్ ఫోను, దానిలో చూస్తే ఏం మజా ఉంటుంది? సినిమా ఉండదు ఎవరికైనా. తప్పించుకోలేక పరిస్థితులు అడ్డగోళ్ళ రేట్లు ఉన్నాయి కాబట్టి దానిలో చూస్తున్నాం.
ఇవాళ మొత్తం రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకు దాదాపు సినిమా టాకీస్కే పోతున్నాడు. సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి రేట్లు కాబట్టి. సినిమా ఎవరు చూస్తారంటే ఎక్కువ శాతం సామాన్యులే చూస్తారు, మధ్యతరగతి వాళ్ళే చూస్తారు. కాబట్టి దీనికి పరిష్కారం దొరకాలంటే సినిమా రేట్లు అందుబాటులోకి రావాలి సామాన్యులకు. లేకపోతే ఇంకా సైట్లు అడ్డగోలుగా వస్తూనే ఉంటాయి, ఎవడు ఆపలేడు. ఇది నేను అంటున్న ముచ్చట కాదు, సివి ఆనంద్ అన్నాడు, సజ్జనార్ కూడా అన్నాడు. సినిమా రేట్లు అందుబాటులోకి వచ్చేదాకా సామాన్య జనం వారికి జై కొడతారు. పాన్ ఇండియా పేరిట వస్తున్న సినిమాలు ఓ రకంగా పరిశ్రమని భ్రష్టు పట్టిస్తున్నాయి. డబ్బులు రాబట్టుకోవడానికి నిర్మాతలు టికెట్ల ధరలు అడ్డదిడ్డంగా పెంచి అన్ని థియేటర్లలో దినమంతా షోలు వేసి జేబులు కొల్లగొడుతున్నారు. అదే అదనుగా హాల్లో ఏది కొన్నా చేయి కాలుతుంది. మధ్యతరగతి వాళ్ళు కూడా థియేటర్లో సినిమా చూసే రోజులు పోయాయి అనే కన్నా సినిమా వాళ్ళే పోగొట్టుకుంటున్నారని అనాలి. కేరళలో చిన్న బడ్జెట్తో గొప్ప సినిమాలు తీస్తుంటే మన వాళ్ళు భారీ ఖర్చుతో దోపిడీకి పాల్పడుతున్నారు. పరిశ్రమ రాబడిని దోచుకున్న రవిని ప్రశ్నిస్తున్న చట్టం ఆ సినిమా వాళ్ళ విధానాలను కూడా దారిలోకి తేవాలి. నిజంగా ఈ దరిద్రానికి అంతా కారణం రాజమౌళి. ఏం సినిమాలు రాజమౌళి నాకు అర్థం కాదు, ఏం సెట్టింగ్లు, ఏం కథ. ఆ బాహుబలి సినిమాల్లో ఆ దునపోతే అది హీరో పోయి దాన్ని గుద్దుతాడు. ఈ సినిమాకు ఖర్చు అంతా రాజమౌళి వల్లనే అయింది. 1000 కోట్లు 100 కోట్లు అయిందంతా రాజమౌళి పుణ్యమే. ఏం సినిమాలు రాజమౌళి నాకు అర్థం కాదు. అంత గ్రాఫిక్సే ఏమైనా ఉంటా అది నీ దగ్గర? దరిద్రమైన సినిమాలు రాజమౌళి, నిజంగా చెప్తున్నా. మొత్తం సినీ ఇండస్ట్రీ నాశనం చేసిందే అది రాజమౌళి. కేరళలో నిజంగా అసలు మీరు చూడండి, కేరళ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. సహజంగా అసలు జీవించుతారు. తక్కువ బడ్జెట్ 20 కోట్లు 30 కోట్లు 10 కోట్లే అద్భుతమైన సినిమాలు తీసి కొల్లగొడతారు తెలుసా కేరళలో. కోలీవుడ్ అద్భుతమైన సినిమా. మనోళ్ళకి ఏం దరిద్రం పుట్టిందంటే ఈ రాజమౌళి ధర్మూరు దర్శకులు చేయడం వల్ల ఇట్లా తయారైపోయింది ఇండస్ట్రీ. సిగ్గు లేకుండా రేట్లు పెంచి 4-5 రోజులలోనే మొత్తం డబ్బులంతా తీసుకోవడానికి రేట్లు పెంచి యువతను మొత్తం తప్పుదారి పట్టించడం కాదా ఇది? కాబట్టి ఈరోజు ప్రజల మద్దతు ఐబొమ్మ రవికి ఉంది. ఇలా సినిమా ఇండస్ట్రీ నిజంగా తల దించుకోవాలి సిగ్గుతోటి. సిగ్గు లేకుండా మళ్ళా ఇవాళ ఏదో పెద్దగా డైలాగులు కొడుతున్నారు వాళ్ళు. ఎన్కౌంటర్ చేయాలా, అది చేయాలని. నిజంగా ఎన్కౌంటర్ చేయాలంటే మీ నుంచే మొదలు పెట్టాలి అంటున్నా. అందుకే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే పైరసీ వర్సెస్ పరిశ్రమల ఎవరిది తప్పు అంటే పరిశ్రమదే తప్పు. వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు ఇలాంటి ఐబొమ్మ రవిలు ఎంతోమంది పుట్టుకొస్తారు. ఇవాళ మీరు ఏం చేసినా ఆపేది ఏం లేదు. ఒకటే మీకు మార్గం, వేరే ఏ మార్గం లేదు సుమా. మీకు ఒకటే మార్గం, సినిమాలను సహజంగా తీయండి, బడ్జెట్ తగ్గించండి. సామాన్యుల ప్రేక్షకుల రక్తం తాగకుండా థియేటర్కు రావాలంటే వాళ్ళకు అందుబాటులో రేట్లు పెంచితే తప్ప సినీ పరిశ్రమ నిలబడదు. అంతే తప్ప ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రాన అయ్యేది ఏం కాదు, పోయేది ఏం కాదు. 100% బెయిల్ వస్తుంది. మళ్ళీ ఆయన ఇప్పుడు జైలు నుంచి బయటకు వస్తే ఏమైతే తెలుసా, ప్రేక్షకులు మద్దతు ఎక్కువై మొత్తం పూలదండలు వేసి తోలుకొస్తారు ఆయన. అప్పుడు మీ ఇజ్జత్ ఏడుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సిగ్గు లేకుండా ఈరోజు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. ఎవరి సినిమాలు, ఏం కథ, ఏం స్టోరీలు, ఏం గ్రాఫిక్స్లు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? కొంచెం సిగ్గు ఉండాలి కదా. శేఖర్ కమ్ముల సినిమాలు తీస్తాడు, ఎంత అద్భుతంగా తీస్తాడు. ఎంత బడ్జెట్ పెడతాడు? చాలా తక్కువ బడ్జెట్ పెడతాడు. అద్భుతంగా ఉంటాయి స్టోరీలు, అద్భుతమైన సినిమాలు ఉంటాయి. గ్రాఫిక్స్ నడిపిస్తే ఏముండవు. ఆయన చూసి సిగ్గు తెచ్చుకోండి మీరు కూడా. ఆ కేరళ సినిమాలను చూసి కూడా సిగ్గు తెచ్చుకోండి మీరు కూడా. ఇది పరిస్థితి. సినీ ఇండస్ట్రీలో ఉన్న కథ ఏంటంటే ఇది. ఇంకా సజ్జనార్ గారు అయితే సినిమా వేషగాలను పక్కన కూర్చోబెట్టుకొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండి. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు అత్యాచార బాధితులు వాళ్ళ బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినావా? ఎప్పుడన్నా హత్యకు గురైన బాధితులను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడినావా? అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఉంటుందా? అందుకే ఇలాంటి వ్యక్తులు, హిడ్మా లాంటి వ్యక్తులు పుట్టుకొస్తారనేది గదికే నేను చెప్పేది. ఇది పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ యొక్క దరిద్రం ఇట్లా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.